హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2026కు సంబంధించి మీరు క్వాలిఫై అవ్వాలి అంటే ఖచ్చితంగా మీకు 40 మార్క్స్ లేదా అంతకంటే ఎక్కువ అయితే రావాలన్నమాట. మన ప్రీవియస్ వీడియోస్ కామెంట్స్ లో అయితే చాలా మంది అన్న నాకు 40 మార్క్స్ కంటే తక్కువ వచ్చాయి, నేను క్వాలిఫై అవుతానా, నాకు 34, 35, 36, 37, 38, 39 ఇలాగ మార్క్స్ అయితే వచ్చాయి. రెస్పాన్స్ షీట్ లో నేను చెక్ చేసుకున్న తర్వాత నాకు మార్కులు అయితే ఇలా వచ్చాయి. మరి మమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారా లేదా మేము ఏమన్నా క్వాలిఫై అవడానికి అవకాశం ఉందా, ఇలా చాలా మంది స్టూడెంట్స్ అయితే అడిగారు. ఈ వీడియోలో ఎవరు క్వాలిఫై అవుతారు ఇంకా ఎవరు డిస్క్వాలిఫై అవుతారు అనేది చాలా క్లియర్ గా మీకు చెప్తాను. వీడియో చివరిదాకా పూర్తిగా చూడండి. ఎంసెట్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా 10th క్లాస్ ఇంటర్ బేస్ మీద ఏమైనా జాబ్ అప్డేట్స్ మీకు కావాలి అంటే మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళందరూ జాయిన్ అవ్వండి, మీకు చాలా యూస్ అవుతుంది. ఇక మనం టాపిక్ లోకి వచ్చినట్లయితే ఏపీ ఎంసెట్ 2026కు సంబంధించి మే 25వ తారీఖున ప్రిలిమినరీ ఆన్సర్ కీ తో పాటుగా రెస్పాన్స్ షీట్స్ అయితే షిఫ్ట్ వైజ్ గా రిలీజ్ చేశారు. సో ఇప్పటికే రెస్పాన్స్ షీట్ ప్రకారం మీకు అసలు ఎన్ని మార్క్స్ వచ్చాయి ప్రతి ఒక్కరు కౌంట్ చేసుకుంటారు. సో నేను అడుగుతున్నాను, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే మీ యొక్క క్యాస్ట్ కేటగిరీ ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. సో దట్ అప్రాక్సిమేట్ గా మీకు ర్యాంక్ అనేది ఏ రేంజ్ లో వస్తుందో నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక మీరు మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఎవరికైతే 35 మార్క్స్ నుంచి 40 మార్క్స్ మధ్యలో వచ్చాయో అలాంటి వాళ్ళు చాలా వరకు కూడా భయపడతా ఉన్నారండి, మేము డిస్క్వాలిఫై అవుతామేమో, ఇంకా చాలా మంది కూడా ఇలా బాధపడుతూ ఉన్నారు. అయితే మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఎలాంటి టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు. ప్రెసెంట్ మనకి రిలీజ్ చేసింది ప్రిలిమినరీ ఆన్సర్ కి మాత్రమే అండి. నేను కూడా అన్ని షిఫ్ట్స్ కి సంబంధించి ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ అయితే చూశాను, చాలా వరకు కూడా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. మీ అందరికి కూడా మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. ఇప్పటికే ఈ ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ లో చాలా వరకు కూడా స్టూడెంట్స్ అయితే అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. అబ్జెక్షన్స్ తో పాటుగా ప్రతి షిఫ్ట్ లో పేపర్ హార్డ్నెస్ లెవెల్ ని బట్టి, అంటే మోడరేట్ గా ఉందా, హార్డ్ గా పేపర్ ఇచ్చారా లేదా ఈజీగా ఉందా, ఇలా వీటిని బేస్ చేసుకుని ప్రతి షిఫ్ట్ లో ఎవరికైతే టాప్ మార్క్స్ వచ్చాయో వాళ్ళ దానితోటి యావరేజ్ గా రిమైనింగ్ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అయితే కన్సిడర్ చేసి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేస్తారండి. నార్మలైజేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత మీకు ఫైనలైజ్డ్ మార్క్స్ రిజల్ట్ అయితే ఇస్తారు. ఫైనలైజ్డ్ మార్క్స్ తో పాటుగా ర్యాంక్ కూడా వస్తుంది. సో ఇంకా ఇంత ప్రాసెస్ జరగాల్సి ఉంది కాబట్టి ప్రిలిమినరీ ఆన్సర్ కీలో వచ్చిన మార్క్సే ఫైనలైజ్డ్ కాదు. మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు. కాబట్టి ఎవరికైతే స్టూడెంట్స్ కి 35 మార్క్స్ నుంచి 40 మార్క్స్ మధ్యలో వచ్చి ఉంటాయో మీరందరూ కూడా ఖచ్చితంగా మాక్సిమం క్వాలిఫై అవడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని షిఫ్ట్ క్వశ్చన్ పేపర్స్ లో అయితే మాత్రం మనకి దాదాపు 3 to 4 మిస్టేక్స్ కూడా చాలా వరకు కనిపించాయండి. సో మరి అబ్జెక్షన్స్ రైజ్ చేసిన దాని ప్రకారం మీకైతే మార్క్స్ ఖచ్చితంగా 3 to 4 మార్క్స్ వరకు కూడా యాడ్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో బిలో 40 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో మీరెవ్వరు టెన్షన్ పడొద్దు, ఎవరు కూడా బాధపడొద్దు, అందరూ కూడా పాజిటివ్ గా ఉండండి. ప్రతి ఒక్కరికి మంచి మార్క్స్ యాడ్ అవుతాయి, అందరు కూడా క్వాలిఫై అవ్వాలని నేను కూడా కోరుకుంటాను. తర్వాత 40 నుంచి 45 మార్క్స్ వరకు వచ్చిన వాళ్ళు మాకు మార్క్స్ ఏమైనా తగ్గుతాయా, మేమేమన్నా డిస్క్వాలిఫై అవుతాం అనేసి కొంతమంది అయితే అనుకోవచ్చు. అలాంటి భయాందోళన అయితే ఏమో కూడా అవసరం లేదండి. సో మీకు మాక్సిమం మార్కులు పెరిగే ఛాన్సే ఉంది కానీ ఎక్కడ కూడా మార్కులు తగ్గించే ఛాన్స్ అయితే లేదు. సో ఈ వీడియోలో మీ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో ఏ షిఫ్ట్ ఎలా ఇచ్చారు, అంటే ఏ షిఫ్ట్ హార్డ్ గా ఇచ్చారు, ఏ షిఫ్ట్ ఈజీగా ఇచ్చారు, ఏ షిఫ్ట్ మోడరేట్ గా ఇచ్చారు అనేది సపరేట్ గా ఒక వీడియో చేసి క్లియర్ గా చెప్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. జాబ్ అప్డేట్స్ అన్ని కూడా మీకు డైలీ వస్తూ ఉంటాయి. ఇదన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.